కర్ణాటకకు పోతే డీకే శివకుమార్ ఒక్కడే డిప్యూటీ సీఎం, తెలంగాణకు వస్తే బట్టి విక్రమార్క ఒకడే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్కు పోతే పవన్ కళ్యాణ్ ఒకడే డిప్యూటీ సీఎం. జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ బీజేపీ మూడు పార్టీలు డిసైడ్ చేసినోడే ముఖ్యమంత్రి అవుతాడు, మూడు పార్టీలు డిసైడ్ చేసినోడే ఉప ముఖ్యమంత్రి అవుతాడు, మూడు పార్టీలు డిసైడ్ చేసినోడే మంత్రి అవుతాడు, మూడు పార్టీలు డిసైడ్ చేసినోడే ఇక నుంచి ఏ పదవి అయినా కొనసాగుతాడు. హలో నమస్తే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం లొల్లి అయితే ముగిసిపోయినట్టేనా? కర్ణాటకకు పోతే డీకే శివకుమార్ ఒక్కడే డిప్యూటీ సీఎం, తెలంగాణకు వస్తే బట్టి విక్రమార్క ఒకడే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్కు పోతే పవన్ కళ్యాణ్ ఒకడే డిప్యూటీ సీఎం. ఎందుకు ఈ మూడు రాష్ట్రాలలో ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలి? ఎందుకు ఒక్కరిని నియమించరు? అదేవిధంగా రాజేష్ మహాసేన దగ్గర నుంచి రాధాకృష్ణ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దాకా లోకేష్ గారే డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా తెర మీద తెచ్చారు. టీడీపీ అధిష్టానం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎలాంటి పదవుల గురించి మాట్లాడద్దు, డిప్యూటీ సీఎం పదవి గురించి అస్సలే మాట్లాడద్దు అని చెప్పేసి మాస్ వార్నింగ్ ఇచ్చిండు. మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలకి నాయకులకి ఎవరు డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన కూడా పిలిపించిండు. అసలు డిప్యూటీ సీఎం పదవిలోని సీఎం పదవిలోని పవన్ కళ్యాణ్ గారు అభిమానులేమో పవన్ కళ్యాణ్ గారే సీఎం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, లేదు లోకేష్ డిప్యూటీ సీఎం, సీఎం కూడా లోకేష్ అని చెప్పేసి ఫ్యూచర్ సీఎం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు. రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఏంది, అసలు ఇది ముగింపు ఉందా లేదా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే 10 మందికి తెలియజేయండి. డిప్యూటీ సీఎం లొల్లి ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు. రాజేష్ మహాసేన అనేటోడు స్టార్ట్ చేసిండు, తర్వాత దాన్ని రాధాకృష్ణ కొనసాగించిండు. టీవీలలో స్పెషల్ స్టోరీలు వేసిండు, పేపర్లలో స్పెషల్ రాతలు రాసిండు. తర్వాత టీడీపీ నాయకుల దగ్గర మొదలైంది, తర్వాత ఎమ్మెల్యేల దాకా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలని చెప్పేసి మాట్లాడారు. ఇది వాళ్ళ అభిప్రాయం ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని గౌరవంతో డిప్యూటీ సీఎంగా నియమించాడు కాబట్టి ఇంత పెద్ద చర్చకు దారి తీసింది తప్ప లేదంటే ఇంత పెద్ద చర్చకు దారి తీసేది కదా. ఎందుకంటే గతంలో 2-3 డిప్యూటీ సీఎంలుగా కూడా ఉన్నారు. కానీ అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూటమిని కలపడంలో ముందుండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాంగ్రెస్తో అంతముందుకున్న టీడీపీని ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలోకి తీసుకొచ్చి పొత్తును నిలబెట్టి ఈ రోజున ఎన్నికలకు వెళ్ళిండు. బ్రహ్మాండమైన మెజారిటీతో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది. ఈ యొక్క విజయంతో పాటు కూటమి కలయికలో పవన్ కళ్యాణ్ గారు ముందుండి నడిపించింది కాబట్టి ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి నేతలందరూ కలిసి ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించారు, ఆ గౌరవాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ పదవి గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జన సైనికులకి ఇబ్బంది అవుతుంది, జన సైనికుల కోపాన్ని కూడా తెప్పిస్తుంది. అది కూటమిలో ఉన్న నాయకులు లోపల చర్చించుకోవాల్సిన అంశాన్ని బయట పెట్టి ఇప్పటికిప్పటికీ మన లోకేష్ గారిని 6 నెలల కాలంలోనే సీఎంనో డిప్యూటీ సీఎంనో చేయాలని చెప్పేసి అసలు డిప్యూటీ సీఎం పదవి అంటేనే ఇంతకుముందు ప్రజలు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటో ఆ పదవికి వన్నె తెచ్చిండో పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి తీసుకున్నా ఆ పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయనకున్న స్టార్డమ్ అలాంటిది. అది గ్రహించకుండా డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక మాయాజాలం లెక్క అందరూ డిప్యూటీ సీఎం పదవి అనే దాని టాపిక్ తీసుకొచ్చి రచ్చకు తావులేపారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి పోతే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి డీకే శివకుమార్ ముఖ్యమంత్రితో సహా కొట్లాడిండు, అధికారంలోకి వచ్చేదాకా ఫైట్ చేసిండు, ఆ పార్టీకి అండగా నిలబడి. కాబట్టి అక్కడ కూడా డీకే శివకుమార్ అని ఒక్కడికి మాత్రమే ఇచ్చి ఇంకొకరిని నియమిస్తే ఆయన కష్టపడ్డ విధానానికి గౌరవం కోల్పోయినట్లుంటుంది కాబట్టి ఒక్కరిని పెట్టారు. తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డి గారితో సహా ఎన్నికల ముందు పాదయాత్ర చేసిండు మల్లు బట్టి విక్రమార్క, తెలంగాణ డిప్యూటీ సీఎం. ఆయనకు కూడా ఏంటంటే ఒక్కరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డాడో అందరికన్నా ఎక్కువ కష్టపడ్డాడు కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయనను గౌరవించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వస్తే కూడా కూటమి అధికారం రావడానికి కూటమి జతకట్టడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోహదపడ్డాడు కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం కాదు. సీఎం తర్వాత ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కూటమిని ముందు నడిపించిన వ్యక్తికి అంతకుమించిన గౌరవం ఇవ్వచ్చు ఇంకా. కానీ అక్కడే డిప్యూటీ సీఎం పదవి అనేది ఇచ్చి ఆయన గౌరవించుకున్నారు. అది గ్రహించుకొని మెసులుకుంటే అసలు ఈ లొల్లే ఉండదు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా రాజేష్ మహాసేన అంటానికి ఎన్నికల ముందు జనసేన పార్టీ వల్ల సీటు కోల్పోయిన అభద్రత బాగుంది. అదేవిధంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిండు. ఇప్పుడు టీడీపీలో ఆయనకు స్థానాన్ని మెరుగుపరచుకోవాలి, టీడీపీ దృష్టిలో మళ్ళీ ముందుండాలని చెప్పేసి ఆయన భవిష్యత్తు ఆయన ఎదుగుదల కోసం ఆయన మాట్లాడి ఉండొచ్చు. దాన్ని టీడీపీ అధిష్టానం ఖండించాల్సిందే. అదేవిధంగా టీడీపీ అధిష్టానం కూడా ఎవరు మాట్లాడినా కూడా
దాన్ని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పేసి జనసేన పార్టీ కూడా హుందాగా జన సైనికులు కానీ నాయకులు కానీ డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడొద్దని చెప్పేసి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు. అసలు జనసేన పార్టీకి అవసరం లేదు, ఎందుకంటే ఆ పదవి టాపిక్ తెచ్చిందే ఈ టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కాబట్టి అసలు వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వాళ్ళు సైలెంట్గా ఉంటే అయిపోయేది. కానీ జనసేన పార్టీ కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడొద్దని చెప్పడం అనేది నిజంగా పెద్ద మనసు వేసుకొని ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఇప్పుడు కూటమి అనేది వీళ్ళు ఈ డిప్యూటీ సీఎం లొల్లిలో పడి కూటమిని అనేది ప్రజల్లో ఎంత చులకనవుతుంది అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఇలా డిప్యూటీ సీఎం పదవి గురించి మాట్లాడినప్పుడు ఏమైందంటే అది పవన్ కళ్యాణ్ గారికి పేరు తెచ్చిపెడుతుంది తప్ప అది టీడీపీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. అనవసరంగా ఈ యొక్క డిప్యూటీ సీఎం పదవిని తీసుకురావడం వల్ల ఇది మళ్ళీ లేనిపోని విధంగా కూటమి చీలిపోతుందా అని ప్రజల్లో అబద్ధత భావం కూడా ఏర్పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే వైసీపీకి కూడా ఒక అవకాశం దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే మీలో మీకు యూనిటీ లేదు అని చెప్పేసి వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోతుంది. కూటమి 15 ఏళ్ళు అని చెప్పి మీరు మాట్లాడతారు, ప్రజలు ఏమనుకుంటారు అంటే ఈ కూటమి కొనసాగుతుందా చివరిదాకా అని ప్రజలు అనుకుంటారు. ప్రజలు గెలిపిస్తేనే ఇన్ని స్థానాలు వచ్చినాయి, కూటమి అనేది నిలబడ్డది. అదే ప్రజల్లో గనక మీరు చిన్న చిన్న పదవుల గురించి మేము ఏదైనా మాట్లాడుకుంటాం గెలిచినాక అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోతే నష్టపోయేది కూటమి మొత్తం నష్టపోతుంది. ఒకరు చేసిన తప్పుకి అందరూ బలవాల్సి వస్తుంది. అది గ్రహించుకొని మెసులుకుంటే ఇలాంటిది ఉండదు. కానీ ఫ్యూచర్లో మీరు ఫ్యూచర్లో డిప్యూటీ సీఎం అన్నా అది నిర్ణయించేది 3 పార్టీలు కలిసి నిర్ణయిస్తుంది తప్ప ఏ ఒక్కరి నిర్ణయం ఫైనల్ అయితే కాదు. ఇది గ్రహించాలి. జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ బీజేపీ 3 పార్టీలు డిసైడ్ చేసినోడే ముఖ్యమంత్రి అవుతాడు, 3 పార్టీలు డిసైడ్ చేసినోడే ఉప ముఖ్యమంత్రి అవుతాడు, 3 పార్టీలు డిసైడ్ చేసినోడే మంత్రి అవుతాడు, 3 పార్టీలు డిసైడ్ చేసినోడే ఇక నుంచి ఏ పదవి అయినా కొనసాగుతాడు తప్ప మనం ఏదో మాట్లాడి ఈ పార్టీకి సంబంధించినోడు ఆ పార్టీకి సంబంధించినోడు ఏదో మాట్లాడితే ఏదో అయిద్దంటే అది జరగని ముచ్చట అనేది నా అభిప్రాయం. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.